77 సంవత్సరాలు అవుతుంది నీ జీవితం, నీ వయసు. ఇప్పుడు అబద్ధాలు ఆడడం కరెక్టేనా అంటున్నా. కాంగ్రెస్ పార్టీ, అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా నువ్వు? అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా? 42 ఏళ్లలో ఒక్కరోజన్నా కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది అని చెప్పు. ఒక్కసారి చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీకు అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీకి నువ్వేం చేయలే, కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది అంటున్నా. కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసింది ఏమీ లేదు, ఇది ఉన్న వాస్తవం. నువ్వు జగిత్యాలు తప్ప పక్కపడ్డ కొరుట్ల పోయి ఇట్ట కాంగ్రెస్ పార్టీ వాళ్ళను గెలిపించినవా ఎమ్మెల్యేగా? లేకుంటే ధరంపూరికి పోయి గెలిపించినవా? లేకుంటే చొప్పదండికి పోయి గెలిపించినవా? లేకుంటే రాష్ట్రంలో ఏ ఎలక్షన్లలో ఇన్ఛార్జికి పోయి ఏ ఎలక్షన్లలో గెలిపించినవో అది ఒక్కటి ఎప్పుడు. నీ జగిత్యాలు కాన్స్టిట్యూన్సీ తప్ప కాంగ్రెస్ పార్టీకి సాక్రిఫై చేసిన కాంగ్రెస్ ఏం సాక్రిఫై చేశావు? ఏంటి నువ్వు సాక్రిఫై చేసింది? కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నావా? 2014 నుంచి 2023 దాకా అధికారం లేకుండా ఉంటే నువ్వు 2 సార్లు మంత్రివి, ఎమ్మెల్యేలు గెలిచినవి. ఎప్పుడన్నా గాంధీ భవన్లో అందరూ బాగున్నారా, మీకేమైనా అవసరాలు ఉన్నాయా, ఎప్పుడన్నా అడిగావా నువ్వు?